బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరబోతున్నారు. ఆయన ఏఐసిసి పెద్దలతో రేవంత్ కీలక భేటీ కాబోతున్నారు. మహారాష్ట్ర ఓటమి పైన ముందుగా అక్కడ ఏఐసిసి పెద్దలతో ఆయన ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులతో చర్చించబోతున్నారు. ఆ తదుపరి తెలంగాణ పైన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ రకంగా పడుతుందనే పైన కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రేవంత్ జనవరిలో పంచాయతీ ఎన్నికలు వెళ్ళబోతున్నారు. పంచాయతీ ఎన్నికల పైన అటు మహారాష్ట్ర ఫలితాల ప్రభావం పడుతుందా అనే ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అటు ఆదిలాబాద్ చూసుకున్నా ఇతర ప్రాంతాలు చూసుకున్నా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ప్రతికూల వాతావరణం కూడా ఉంది. ప్రభుత్వానికి సంవత్సరం కాలం పాటుగా ఇస్తాన హామీలకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. అనేక అంశాలు కొన్ని పెండింగ్లు కూడా ఉన్నాయి. 100 అటు 6 గ్యారెంటీలకు సంబంధించి 100 రోజుల్లో ఫినిష్ చేస్తానని చెప్పినటువంటి గ్యారెంటీలకు కూడా ఇంకా నీళ్ళీడలు కమ్ముకున్నాయి. ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే మంత్రివర్గ విస్తరణ కూడా మరో ఎత్తుగా చూడాలి. మంత్రివర్గ విస్తరణ కూడా చాలా కీలకంగా ఉంది. సంవత్సరం కాలం పూర్తయినా కూడా ఇంకా 6 మంత్రివర్గంలోకి రావాల్సి ఉంది. చాలా కీలకమైన శాఖలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 నుంచి జరిగేటువంటి ఈ ప్రజా పాలన విజయోత్సవాలు సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి సోనియా రాహుల్ని కూడా ఆహ్వానించబోతున్నారు. ఆయన రాహుల్ గాంధీతో పాటుగా ఇటీవల కాలంలో వాయినాడులో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. సో మొత్తమైన ఈ బిజీ షెడ్యూల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ, మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా, గ్రామ పంచాయతీ ఎన్నికల లోపు ఏ పథకాలు ఆవిష్కరించాలి, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రతికూల వాతావరణాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ఇవన్నీ కూడా సంవత్సరం కాలంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ని పట్టుకొని ఆయన అధిష్టానం దగ్గరికి వెళ్తున్నారు. ఈ మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, సో రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. నిత్యం ఇక్కడ ఆయన ప్రతిసారి కూడా నెలకు సుమారుగా 4-5 సార్లు వెళ్లాల్సి వస్తోంది. సో దాదాపుగా వారానికి ఒకసారి నట్టుగా వెళ్తున్నారు ఆయన. ఈసారి ఏ అంశాల మీద ప్రధానంగా అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇక్కడ మంత్రివర్గ విస్తరణ పైన ఏ లిస్టు పట్టుకొని వెళ్తున్నారు ఆయన? ఎవరెవరికి అవకాశం దక్కబోతోంది? ఎగ్జాక్ట్లీ దాదాపు సంవత్సర కాలం పూర్తయింది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ కాలేదు. ఇంకా నామినేటెడ్ పదవులు పూర్తి స్థాయిలో ఎవరికి కేటాయించలేకపోయారు. తర్వాత ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. 6 గ్యారంటీలను పక్కన పెడితే ఇంకా కొత్త సమస్యలు తెలంగాణలో ప్రభుత్వానికి తలనొప్పిగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. హైడ్రా, మూసి, తర్వాత లగచర్ల ఘటన, తర్వాత ఇలాంటి సంఘటనలు అండి. విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, జాబ్ క్యాలెండర్కి సంబంధించి, బీసీకి సంబంధించినటువంటి కులగణన, ఇలా అనేక అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి, కొత్త తలనొప్పిగా మారుతూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. ఆయన అటు నుంచి నేరుగా ఢిల్లీలో జరిగేటువంటి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి ఆమె వివాహానికి హాజరవుతారు. అక్కడ హాజరైన తర్వాత ఏఐసిసి నేతలను రేవంత్ రెడ్డి కలుస్తారు. అక్కడ కలిసి నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ, తర్వాత మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి ఓటమికి సంబంధించి, అంటే తెలుగు ప్రాంతాల నుంచి ఏ రకంగా ప్రభావం చూపగలిగింది తెలంగాణ, మహారాష్ట్రకు సంబంధించినటువంటి బార్డర్ ఏరియాల్లో, ముఖ్యంగా జిల్లాల్లో, ఆ నియోజకవర్గాల్లో ఎంత మేర ప్రభావం చూపింది అనేటువంటిది. ఎందుకంటే మహారాష్ట్ర అయినప్పటికీ కూడా అక్కడ పెద్ద ఎత్తున తెలుగు మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నివసించే ప్రజలు మహారాష్ట్ర, బాంబే, పూణే కంటే ఎక్కువగా వీళ్ళు తెలంగాణకి ఇతరత్ర పనుల మీద, బిజినెస్ పనుల మీద, ఆసుపత్రులు కావచ్చు, ఇంకా ఇతరత్రకు సంబంధించిన పనుల మీద, వాణిజ్య పనుల మీద తెలంగాణకే వస్తూ ఉంటారు మహారాష్ట్ర బానిస. సో అదే మన పని చేసిందా, తెలంగాణలో అమలు చేయలేని హామీల సంబంధించినటువంటి అక్కడ ఏమి ఎఫెక్ట్ పడింది అనేటువంటి అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలో 23 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తర్వాత 24 పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు సాధించింది. కాస్త పాజిటివ్ మూడ్లోనే ఇప్పటివరకు ఎన్నికల సిచ్యువేషన్ కనపడింది తెలంగాణలో కాంగ్రెస్కి. కానీ ఇక రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఇప్పటికీ బీసీ కులగణన పేరిట బీసీలకు రిజర్వేషన్ పెంచబోతా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసి లబ్ధి పొందాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంటే, మహారాష్ట్రలో, జార్ఖండ్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కి బిగ్ షాక్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అటు మహారాష్ట్రలో చతికిల పడిపోయింది, అటు జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ చతికిల పడిపోయినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఎన్డీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శించింది. గతంలో 2019లో ఏ రకంగా సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు అలాగే ఉంది జార్ఖండ్లో. మహారాష్ట్రలో అయితే పూర్తిగా దిగజారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనిపైన దృష్టి పెడతా ఉన్నారు.
స్థానిక సంస్థల్లో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇమ్మీడియట్గా ఏం చేయాలి, డిసెంబర్ 7 కంటే ముందుగా మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులో పంపకాలు చేయాలా, చేయకపోతే పార్టీలో ఉన్నటువంటి చాలామంది అసంతృప్తులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందా, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎట్లా రెస్పాండ్ అయ్యింది, వీటన్నిటిపైన ఏఐసిసి అధిష్టానంతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. భేటీ అయి సుదీర్ఘ భేటీ తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు రాత్రి వరకు. మనోజ్. రైట్ మధు, అంటే మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టానం డిక్లేర్ చేసినటువంటి ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి ఇక్కడ అంగీకారం తెలుపుతారా, లేదంటే రేవంత్ రెడ్డి ఆయన స్పెసిఫైడ్గా ఎవరెవరిని తీసుకోవాలి, ఏ సామాజిక వర్గాన్ని తీసుకోవాలి, ఎవరెవరికి అవకాశం కల్పించాలనే విషయం పైన ఈయన ఒక క్లారిటీతో ఉన్నారు. అంటే ఏం జరగబోతోంది, ఆ విషయాలు ఆ పేర్లు ఎట్లా ఉండబోతున్నాయి? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 6 ఖాళీలు ఉన్నాయి. 6 బెర్తుల కోసం చాలామంది దాదాపు 2 డజన్ల మంది పోటీ పడుతూ ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్లో. అందులో కొద్ది మంది పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, తర్వాత మెదక్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఒక్కొక్క జిల్లాకు 2 మంత్రులు ఉన్నారు. కరీంనగర్కి 2, నల్గొండకి 2, ఖమ్మంకి 3 ఉండగా, మహబూబ్ నగర్కి 2, వరంగల్కి 2, తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 1, ఇలా ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ ఇవి ప్రధానమైనటువంటి బెల్ట్ ప్రాంతాలు. అక్కడ ఉన్నటువంటి ప్రజల నాడి పసిగట్టడం అంత ఈజీ కాదు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ బీజేపీ గెలిచింది, ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ ప్రాంతాల్లో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొద్దిమంది పేర్లు తెరపైకి వస్తున్నా ఇంకా కొత్తగా బీసీ సామాజిక వర్గాన్ని తెరపైకి తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అటు ప్రేమ్ సాగర్ రావు, వివేక్ పేరు వినిపిస్తూ ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్లో, నిజామాబాద్లో పెద్ది సుదర్శన్ రెడ్డి, తర్వాత అక్కడ ఉన్నటువంటి మరొకరి పేరు వినిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మెదక్ జిల్లా నుంచి ఎవరిని ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలి, అవకాశం ఉందా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకవేళ తీసుకుంటే ఎమ్మెల్సీచి తీసుకుంటే బాగుంటుందా అనేటువంటి నీలం మధు పేరు పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతూ ఉంది. పాలమూరు జిల్లాలో ఆల్రెడీ ఇదే ముదిరా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పేరు తెరపైకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ మారి వచ్చినటువంటి వ్యక్తులకు ఇవ్వాలా, దానం నాగేందర్కా లేకపోతే ఇతరత్రకు అవకాశం ఇవ్వాలా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు అంటే ఇక్కడే ఇంకా ఎవరికైనా అవకాశం కల్పించాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఒక మైనారిటీ ఓట్లను చేజించుకోవడానికి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ దృష్టిలో ఒక మైనారిటీని క్యాబినెట్లో బెర్త్ తీసుకోవాలి, అమీర్ అలీ ఖాన్ అనేటువంటి పేరు వినిపిస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఇద్దరు రెడ్లు ఉన్నారు కాబట్టి ఒక బీసీకి అవకాశం కల్పించాలని, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మంత్రి జూపల్లి ఉన్నారు, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి అక్కడ ఒక బీసీకి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అనేక ఈక్వేషన్స్ పైన కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం మేరకు త్వరలోనే క్యాబినెట్ విస్తరణ పూర్తిస్థాయి విస్తరణ ఉంటుంది. ఈసారి బెర్తులు కాల్ లేకుండా 6 బెర్తులు కంప్లీట్ చేసి నామినేటెడ్ పోస్టులు కంప్లీట్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇదే అంశాన్ని ఏఐసీసీ పెద్దలతో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. వారిచ్చే సూచనలు సలహాల మేరకు కొద్ది మార్పులు చేర్పులతో ఈసారి క్యాబినెట్ విస్తరణ ఉండదు. మహారాష్ట్ర ఎన్నికల ఎఫెక్ట్ పడుతోంది అనే ఒక అనుమానంతో, ఒక భయంతో వెళ్తున్నారు ఆయన. ఎందుకంటే మహారాష్ట్ర మీరు చెప్తున్న ప్రకారంగా అటు వాణిజ్య పరంగా కానివ్వండి, ఇతరత్ర విషయాలు ఎక్కువగా మహారాష్ట్ర ప్రజలు ఇక్కడ వస్తూనే ఉంటారు. ఆదిలాబాద్ బెల్ట్, కరీంనగర్ ఆ బెల్ట్లో ఎక్కువగా మహారాష్ట్ర ప్రభావం కూడా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ప్రతికూల వాతావరణం ఒకటి, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి పాలవడం ఒకటి, ఇప్పుడు సిచ్యువేషన్లో పథకాలకు సంబంధించి ఇవన్నీ కూడా కలగలుపుకొని ఈ భయం ఏమైనా ఉందా? పంచాయతీ ఎన్నికలు రేపు రోజున వెళ్తే కొంత ప్రతికూల వాతావరణం వచ్చే అవకాశం, ఆ దిశగా ఏమైనా వెళ్తున్నారు ఆయన? ఎగ్జాక్ట్లీ. రైతు రుణమాఫీ చేసినప్పటికీ దాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ చెప్పుకోలేకపోయింది క్షేత్రస్థాయిలో. దానిపైన ఇంకా వ్యతిరేకత వచ్చింది. కొద్ది మందికి టెక్నికల్ అంశాలతో, చిన్న పేరు, చిన్న అక్షరం, కుటుంబ సభ్యుల వివరాల్లో చిన్న తప్పులు, ఒక నెంబర్ తప్పున్నా, ఒక అక్షరం తప్పున్నా వారికి రుణమాఫీ కానటువంటి సిచ్యువేషన్ అది ఎక్కువగా పెద్దగా ప్రచారమైంది. అది మైనస్ జరుగుతుందని ఆలోచన చేస్తూ ఉంది. గతంలో రైతు బంధు పేరిట ఆ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇచ్చేది, ఈ ప్రభుత్వం రైతు భరోసా ప్రకటిస్తా, అది ఇవ్వనటువంటి సిచ్యువేషన్ ఉంది. 6 గ్యారెంటీలకు సంబంధించి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. తులం బంగారు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటన్నిటిపైన కాంగ్రెస్ పైన ప్రజలు గుర్రుగా ఉన్నారనేటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినటువంటి నేపథ్యంలో, వీటన్నిటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడుతూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ముందుకు వెళ్ళాలి, క్యాబినెట్ విస్తరణ కానీ వీటన్నిటి విషయాల్లో ఆయన వారితో మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయం ఫైల్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే డిసెంబర్ 7 లోపల క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది తెలంగాణలో. రైట్ మధు. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఈరోజు సాయంత్రానికి ఢిల్లీ బయలుదేరతారు. ఆయన ఢిల్లీలో స్పీకర్ ఓం బిర్లా
కూతురు వివాహానికి హాజరవుతారు. ఆ తదుపరి ఏఐసిసి పెద్దలతో కూడా భేటీ అవుతారు ఆయన. సో మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ఎఫెక్ట్ పడింది. ఎట్లా అంటే తెలంగాణలో అనేక హామీలు ఇచ్చారు, సంవత్సర కాలం పూర్తయింది, అనేక పథకాలకు సంబంధించి ఆవిష్కరణలో కూడా కొంత మార్పు చూపించే ప్రయత్నం చేసినప్పటికీ అది మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అయితే వెళ్ళలేకపోయింది. ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం, 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాల్లో 100 రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పినప్పటికీ సాధ్యపడలేదు. ఇటువంటి ప్రతికూల వాతావరణం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుని ఇటు బీజేపీ చాలా బలంగా మహారాష్ట్రలో తన వాణి వినిపించింది, ఈ యొక్క ఫెయిల్యూర్స్ ని అక్కడ చూపించింది. సో అక్కడ తెలంగాణ ఎఫెక్ట్ అయితే చాలా బలంగా వినిపించింది. సో అది రిఫ్లెక్షన్ అయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్ర ప్రజానికం కూడా ఎక్కువగా వాణిజ్య వ్యాపార రీత్యా ఇటు వస్తూనే ఉంటారు తెలంగాణకి. సో ఈ నేపథ్యంలో అక్కడ తెలంగాణ ఆల్రెడీ మహారాష్ట్రలో ఓటమి చెందారు కాబట్టి ఈ ప్రతికూల వాతావరణం, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇవి రెండు కూడా తిరిగి తెలంగాణ రాష్ట్రంలో రేపటి రోజున వచ్చేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలపైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇవి రెండు ప్రధాన కారణాలతో పాటుగా మంత్రివర్గ విస్తరణ, ఇతర పథకాల ఆవిష్కరణ, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ఏఐసిసి పెద్దల్ని ఆహ్వానించేందుకు రేవంత్ బయలుదేరారు. సో ఏం జరగబోతోంది? 9 తారీఖున మంత్రులుగా తిరిగి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ 6 మంత్రులు ఎవరు అనేది మాత్రం చూడాలి. సో ఇంతకీ మంత్రివర్గంలో ఎవరికి చోటిస్తే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి? ఇంకా 4 జిల్లాలో పెండింగ్ అయితే ఉన్నాయి. దీంట్లో ఎవరెవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచనగా ఉంది. ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.